నేను మా అత్తమ్మకి షాపింగ్ చేశాను, ఎలా ఫీల్ అవుతుందో చూద్దాం. అత్తమ్మ అత్తమ్మ నీకోసం చీరలు కొన్నావు. చూడండి ఎట్లుంది. అన్ని మంచి మంచి చీరలు తెచ్చింది. మరి ఎంత పెట్టిందో ఎంత నచ్చినాయి అత్తమ్మ? నచ్చినాయి, బాగున్నాయి అమ్మాయి. చీరలకు 20,000 అయినాయో ఎంత అయినాయో, నా కొడుకాడ ఎంత లాగిందో. మంచిగా ఉన్నాయి. ఈ కలర్లు కూడా నాకు నచ్చినాయి. ఎంత అయినాయో ఏం కాదో, నా కొడుకాడ ఎంత తీసుకుందో అమ్మాయికి. వీటికి 5-6 వేలు అయినాయి అత్తమ్మ. కాకపోతే నేనేం చేస్తున్నానంటే ఇంట్లోనే కూర్చొని జాబ్ అనేది చేస్తున్నాను. నెలకి 20,000-30,000 వరకు వస్తున్నాయి. ఇవి ఇంకా మనకు నచ్చినాయి అన్ని కొనుక్కోవచ్చు. ఇట్లా నీకోసం అని చెప్పి ఫస్ట్ జీతం రాగానే నేను ఇవి కొనుక్కొచ్చిన అత్తమ్మ. నచ్చినాయా? నచ్చినాయి. ఇంట్లోనే ఉంటూ ఎవరైనా చేసుకోవచ్చు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అన్నమాట. ఇది ఎలాంటి ఫ్రాడ్ అయితే కాదు. అందుకోసం నేను జాయిన్ అయ్యాను. ఫస్ట్ జీతం రాగానే నీకు ఈ బట్టలు అనేది కొన్నత్తమ్మ. నీ జీతం పైసలేక? అవునత్తమ్మ. సరే, ఓకే, మంచిగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే జాయిన్ అయ్యాను. మంచి జీతం